రైట్. కేవీఆర్ అరెస్ట్ని చూసినాం కదా, దానికి సంబంధించి అసలు ఏంది తెలంగాణ సమాజం వల్ల ఏం జరుగుతూ ఉన్నది, ఒక పుష్కరం గడిచిపోయినాక కూడా ఇంకా ఆంధ్రాకు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు, పాలకులు తెలంగాణ మీద సులువుగా మాట్లాడుతున్నారు. తెలంగాణని తక్కువ చేసి ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ జర్నలిస్టులను కూడా ఇక్కడి నుంచి ఎత్తుకపోయి థర్డ్ డిగ్రీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా నడుస్తూ ఉన్నది. అసలు ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు? కేవీఆర్ అని చెప్పి ఒక జర్నలిస్టు తెలంగాణకు వచ్చి ఆయన ఆల్రెడీ ఒకసారి తీసుకుపోయి కర్నూలు పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ అరెస్ట్ చేయడానికి వస్తే మేమందరం కూడా పోయి క్వశ్చన్ చేసే క్రమంలో సిఐ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనను కొంత వాతావరణాన్ని అంతా కూల్ చేసి అక్కడి నుంచి పంపించినాం. ప్రెజెంట్ నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన, వాళ్ళ భార్యను కూడా ఇష్టం వచ్చినట్టు లాగడం, ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా రావడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉన్నది అసలు? అంటే ఇది అప్రజాస్వామికం. అంటే ప్రజాస్వామిక వ్యవస్థలు ఎప్పుడైనా కానీ చట్టపరంగా సరే అభియోగాలు వస్తుంటాయి. ఇప్పుడు ఒకవేళ నిజంగా జర్నలిస్ట్ మీద వస్తాయి, రాజకీయ నాయకుని మీద వస్తాయి, ఉద్యమకారుని మీద కూడా వస్తాయి. కానీ వచ్చిన అభియోగాల మీద వాళ్ళని నిందితులుగా అనలేము. అయినప్పటికీ కూడా ఒకవేళ పోలీసులు తమ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండే. కానీ ఇప్పుడు ఆ శ్రీనివాస్ అనేటువంటి సిఐ ఒక రౌడీలాగా బిహేవ్ చేసిండని నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా మామూలుగా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆనవాయితీ కూడా ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల సహకారం తీసుకొని అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తులకు దగ్గరికి వెళ్ళి అది కూడా గౌరవప్రదంగా మాట్లాడాల్సినటువంటి అవసరం. కానీ అట్లా చేయకుండా ఒక వీధి రౌడీలాగా ఒక ప్రైవేట్ వాహనంలో రావడం అది మొదటి తప్పు. వచ్చిన తర్వాత అసభ్యకరంగా ఆడ అమ్మాయి అని చూడకుండా ఆ వెంకటరామరెడ్డి గారి మిస్సెస్ను విచక్షణంగా, అసలు విచక్షణ రహితంగా కూడా నెట్టేయడం, తోసేయడం, తర్వాత చెయ్యి మీద వేయడం, ఇటువంటి అసభ్యకరంగా ప్రవర్తించింది ఏదైతుందో ఆ తీరు, అది చాలా చాలా అంటే అది విచారకరం కూడా, దుస్సాహకరమైనటువంటి చర్య. అది అట్లా చేయడానికి వీల్లేదు. అది చేసింది కాక మీరు చూడండి, ఆ పిల్లలు కూడా బాధ, చిన్నపిల్లల బాధ చాలా హృదయ విదారకంగా ఉంది. సరే ఏదన్నా ఉండని, ఇప్పుడు ఒక భర్త తన భర్తను కాపాడుకునేటువంటి క్రమంలో ఆమె రోదన వినాలి. అయినా నువ్వు వినకుండా నెట్టేయడం అనేది చాలా ఇది ఆలోచించాల్సింది కాదు. ఇది ఆ సిఐని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ సిఐ కూడా క్రిమినల్ ఇంటెన్షన్, అంతను ఉద్దేశపూర్వకంగా వచ్చినట్టు బిహేవియర్ చేసి అగ్రెసివ్గా రావడం. తర్వాత ఫోన్ తీసుకుపోయిందంటే ఆమె పైసలు పెట్టి కొనుక్కున్నది, నువ్వైతే కొనియలేదు కదా, నీ ఫోన్ కాదు కదా. మనం ఒక ఫోన్ ఇచ్చినప్పుడు చట్టపరంగా ఒక ఆధార్ కార్డు నమోదు చేసుకొని ఫోన్ మనం కొనుగోలు చేస్తాం. మరి అంటే చట్టపరంగా ఉన్నటువంటి ఆమె కొనుగోలు చేసిన ఫోన్ ఆమెదే కదా. మరి ఆమె ఫోన్ నువ్వు గుంజుకొని తీసుకుపోవాల్సిన, దొంగిలించాల్సినటువంటి హక్కు నీకెక్కడిది? అంటే నువ్వు తీసుకుపోయినావంటే దొంగిలించినట్టే కదా. కాబట్టి అతని మీద థెఫ్ట్ కేసు పెట్టి తీరాల్సిందే, అతని మీద దొంగతనం కేసు పెట్టాల్సిందే, కిడ్నాప్ కేసు పెట్టాల్సిందే. అంటే ఎత్తుకపోవడానికి ఇప్పుడు నిజంగా అన్బెయిలబుల్ వారెంట్ ఉంది, మరి నీకేం పోయింది? నువ్వు పోలీస్ డ్రెస్సులు రావాల్సి ఉంటివి, నువ్వు పోలీస్ వెహికల్ రావాల్సి ఉంటివి, ఒక దొంగలాగా ఎందుకు బిహేవ్ చేయాలి? నువ్వు ఎత్తుకెళ్ళడానికి వచ్చినట్టే కదా. కాబట్టి నీ మీద కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టాలి, ఆ సిఐ మీద కిడ్నాపింగ్ కేసు పెట్టాలి, క్రిమినల్ ట్రెస్పాస్ పెట్టాలి, తర్వాత థెఫ్ట్ కేసు పెట్టాలి. నేనేమంటున్నానంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా అక్కడి నుంచి వచ్చిన సిఐ ఏదైతే ప్రవర్తించిన తీరు మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారి మీద నేను ఇప్పుడు పేర్కొన్న విధంగా ఈ 3 సెక్షన్ల కింద కేసు పెట్టాల్సిందే. మొక్కుబడిగా ఏదో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం కాదు. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక మూలస్తంభం లాంటి వాళ్ళు. సరే ఏదన్నా అభ్యంతరకరం ఉన్నప్పుడు దానికి చట్టాలు ఉన్నాయి, దాని పరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లంటే రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడే తీరు, రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు, అట్లా ఎన్ని తప్పిదాలు చేస్తున్నారు. తప్పిదాలు ఎవరి వల్లనన్నా జరగవచ్చు, కానీ దానికి ఇది పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి కూడా, దాదాపుగా 12 సంవత్సరాలు గడిచిపోయింది. అవును. మొన్న ఒక ఆయన వచ్చేమో ఇది మీ అయ్య జాగిరా తెలంగాణ అని చెప్పి మాట్లాడతాడు. ఇంకొక ఆయన వచ్చేమో మనకు సంబంధించినటువంటి సినిమా ఒక టైటిల్ పెట్టినందుకు దాన్ని కూడా రచ్చ చేసి దీనికి తెలుగులో డబ్బింగ్ ఉంటుందా, ఆంధ్రాలో దీనికి డబ్బింగ్ చెప్తారా తెలుగులో అని చెప్పి దీన్ని అంటే యాసను కూడా మళ్ళీ ఒకసారి హేళన చేయడం కావచ్చు.
ఏం జరుగుతుందన్న తెలంగాణలో ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే? ఇదంతా ఏంటంటే ఇప్పుడు సరే తెలంగాణలో అణిచివేసారు, తెలంగాణ మీద ఆధిపత్యం ఉంది అనేటువంటిది, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటి దాని మీదనే ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత అన్నదమ్ములాగా కలిసి ఉండాలనేటువంటిది అటువంటి పోరాటమే, అటువంటి ప్రయత్నమే జరగాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇటీవల కాలం జరిగినటువంటి ఈ సంఘటనలు చూస్తే మళ్ళా ఏంటంటే సుహృద్భావ వాతావరణం చెడిపోవడం, సామరస్యం అనేది చెడిపోవడం, సంఘర్షణకు తావిచ్చేటువంటి పరిస్థితులు ఇవి అనవసరంగా ఉత్పన్నం చేస్తున్నారు. అనవసరంగా ఇటువంటి వాటికి అవకాశాలు ఇస్తున్నారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అటువంటి ఆస్కారం ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత మంచి వాతావరణం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పోలీసులు తెలంగాణకు రావడమే కాదు, తెలంగాణ పోలీసులు ఆంధ్రకు కూడా పోతారు, ఒరిస్సాకు పోతారు, కేరళకు పోతారు. నిందితుల కొరకు ఏ రాష్ట్రమైనా పోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎట్లుంది, అక్కడ వ్యవహరించినటువంటి ప్రభుత్వం తీరు కానీ, అక్కడి నుంచి వచ్చినటువంటి వారు పంపిన పోలీసులు వ్యవహరించిన తీరుతోటి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకుండా ఎప్పుడైతే మనుషులను ఈ విధంగా బిహేవ్ చేస్తారో ఇవన్నీ వస్తాయి, తేడాలు వస్తాయి. అదే విధంగా మాట్లాడడానికి ఆస్కారం కూడా ఏర్పడుతుంది. ఇటువంటి వాటికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఇక్కడైనా అక్కడైనా అడ్డుకట్టేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మీరు తీసుకెళ్ళండి ఆయనని, మేము ఈమెను పట్టుకుంటాం అని చెప్పి లేడీ కానిస్టేబుల్ ఎవరైతే సరూర్ నగర్ పిఎస్లో ఉన్నారో వాళ్ళందరూ ఈమెను ఆపుతున్నారు. అంటే ఏంది, మన ప్రభుత్వం, మన హోంశాఖ, హోమ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా సహకరిస్తుంది అనుకోవచ్చా వాళ్ళకు? అంటే ఇక్కడ ఉన్న పోలీసులు కూడా అక్కడ ఏదంటే నిశ్చేష్లుగా నిలబడ్డారు. నేను కూడా గమనించిన, అది కరెక్ట్ కాదు. అంటే స్టేషన్కి ఇప్పుడు ముందు ఈవెన్ నెట్టేయడం ఏంది, ఆయనను గుంజుకపోవడం ఏంది, ఆయన మర్డర్ చేయలేదు, ఆయన తోటి ఏదో దొంగతనం కేసులో లేడు, ఏది లేదు. సరే ఏదైనా కేసే అనుకుందాం. కేసు అయినప్పుడు ఇక్కడున్న స్థానిక పోలీసులు కూడా అతన్ని కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఓదార్చి వాళ్ళు మేము పలాని పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాము, మీరు ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదు, మేము భరోసా ఇస్తున్నాము, స్థానికంగా మమ్మల్ని సంప్రదించి తీసుకుపోతున్నా అనేది చెప్పాల్సి ఉండే, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడాల్సి ఉండే. అట్లా అది ప్రొసీజర్ కూడా. కానీ అట్లా చేయలేదని అనిపించింది. అందుకనే నేనేమంటున్నంటే ఇటువంటి వాటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం కల్పించుకోవాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తక్షణం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది అంటే, ఇది వరుసగా ఇది ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు, రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా మీకు తెలుసు. కొంతమంది ఇంకా కూడా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతా ఉన్నారు దీంట్లో గురించి. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయలేకపోతా ఉన్నారు. అంటే భయపడుతున్నారా లేదంటే మనకు ఎందుకు లేని ఆగిపోతున్నారా అర్థం కావట్లేదు. మరి ఎట్లా ఉండబోతా ఉన్న సిచ్యువేషన్లో ఇంకా అట్లనే ఉంటారా మౌనంగా? అట్లంటే ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కూడా ఇటువంటి కేసులు ఉన్నాయి, జరుగుతున్నాయి. తర్వాత ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండొచ్చు, కాదన్ను. అట్లే ఉద్యమ సంస్థలు, అట్లే జర్నలిస్టులు ఎవరైనా కానీ తమ వృత్తిలో భాగంగా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని ఉత్పన్నమైనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కానీ జరుగుతున్న పరిస్థితులల్లో ఈ ప్రజాస్వామ్యం వల్ల ప్రజాస్వామ్యంగా బద్ధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, రాజకీయ పార్టీలకు ఉంటుంది, అట్లే ప్రజాస్వామిక శక్తులకు ఉంటుంది, ఉద్యమ సంఘాలకు కూడా ఉంటుంది. కాబట్టి నేను అట్లంటే నేను కాంగ్రెస్ పార్టీకి నేను గెలిపియాలని రాష్ట్రం అంతా తిరిగినోని. నేను కాంగ్రెస్ పార్టీయే కాదు, నేను ఒక ఉద్యమకాన్ని కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను తిరిగినోని. కానీ ఈ అంశం వచ్చే వరకు నేను మాట్లాడుతున్నా కదా, స్పందించకుంటే ఉండలేము కదా. అందుకనే నేను ముఖ్యమంత్రి గారికే విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మన పోలీసు వాళ్ళు కొద్దిగా జాగరూకతతోటి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండే, అట్లా లేదు. కాబట్టి వాళ్ళు అతి ఉత్సాహంతో ఈ విధంగా బిహేవ్ చేశారు. కాబట్టి ఒక తెలంగాణ ఆడపిల్లని లేదా ఎవరైనా తెలంగాణ అయినా ఇంకే రాష్ట్రమైనా ఉండండి, ఆడబిడ్డే. కానీ ఆడబిడ్డ మీద ప్రవర్తించినటువంటి తీరు దిగుత్సాహకరంగా ఉంది. కాబట్టి నేను అందుకనే ఒక ఉద్యమకారునిగా, ఒక ఈబీసీ జేఏసీ చైర్మన్గా నేను అందుకనే స్పందిస్తున్నా. అట్లనేం లేదు, ప్రజాస్వామిక శక్తులు ఎప్పుడు కూడా నాని అనే ఉండదు. ప్రజాస్వామ్యానికి ఆటంకం కలిగినప్పుడు
అది చట్ట వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ స్పందించాల్సిందే, ఈ విధంగా పోరుబాట నడవాల్సిందే. అట్లే ఉద్యమాల గడ్డన తెలంగాణ. అవును ఇక్కడ ఏ అన్యాయం జరిగినా ఒక మనిషి తెలియకున్నా అవును ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆ మనిషికి ఇంకో మనిషికి సంబంధం లేకుండా అన్యాయం మీద నిలబడేటటువంటి పౌరుషం ఉన్న గడ్డ. అవును ఇప్పుడు ప్రెసెంట్ మీరు చెప్పిండ్రు నేను ఒక ఉద్యమకారుని, నేను వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పి. అవును మీలాంటి ఉద్యమకారులు, మీ మేధావులం అని చెప్పుకునేటోళ్ళు చాలా మంది నోన్ పర్సన్స్ ఇంకా కూడా మౌనం వహిస్తూ ఉన్నారు అనేక అంశాల మీద. అవును. వాళ్ళకు సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు రవీందర్ రెడ్డి గారు? నేను ఒకటే చెప్తున్నా, ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి కుదరదు. సమాజంలో ఎప్పుడైనా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా సమాజ పరివర్తకులుగా వ్యవహరించి స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అది స్పందించినంత మాత్రాన ప్రభుత్వాలు తప్పుడుగా ఆలోచిస్తాయి, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారని అయితే నేను భావించను. నేను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా వాస్తవాలు తెలవాలి. వాస్తవాలు తెలియజెప్పకపోతే ప్రజాభిప్రాయం తెలుసుకున్న వాళ్ళే గొప్పోళ్ళు. ప్రభుత్వంలో ఉన్నటువంటి, ప్రభుత్వం అంటే ఏంది? మనమే, ప్రజలే. ప్రజలు ఉన్నోళ్ళు అంతర్భాగమే. కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలకు కూడా తెలవాలంటే నిజమైనటువంటి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళు ఏదో తప్పుడుగా ఆలోచిస్తారనే ఆలోచన అది తప్పు. అట్లా ఉండాల్సిన బాధ్యత కూడా అట్లా భావించాల్సినటువంటిది కూడా లేదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.